Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం కరీంనగర్ లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు కాలేజ్ ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కాలేజ్ ఇంటేక్ ఎంత, అడ్మిషన్ పొందాలి అంటే బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, హాస్టల్స్ ఉన్నాయా, హాస్టల్ ఫీజెస్ ఎంత, కాలేజ్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా మాట్లాడుకుందామండి. ఈ కాలేజ్ వచ్చేసి మనకి 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. క్లాసెస్ వచ్చేసి 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి. యాక్చువల్ గా 15 సెప్టెంబర్ 2023లో అయితే ఇనాగ్రేషన్ జరిగింది. ఓకేనా, మనకి ఇదొకటే కాదు, ఇంకా మిగిలిన యాక్చువల్గా 9 కొత్త కాలేజెస్ అయితే స్టార్ట్ చేశారు కదా. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న దాంట్లో భాగంగానే ఈ కాలేజ్ ని కూడా స్టార్ట్ చేశారు. అప్పటి సీఎం కె చంద్రశేఖరరావు అయితే కనుక మనకి ఈ కాలేజ్ ని అయితే స్టార్ట్ చేశారండి. ఎగ్జాక్ట్ గా లొకేషన్ గురించి మాట్లాడాలంటే కొత్తపల్లి జగిత్యాల రోడ్, నేషనల్ హైవే 563, కరీంనగర్ జిల్లాలో అయితే ఉంది. ఓకే రైట్, ఇక క్యాంపస్ విస్తీర్ణం వచ్చేసి 25 ఎకరాల్లో ఉంది మనకి క్యాంపస్. మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంది. మనకి ఈ కాలేజే ప్రతి విషయాన్ని టేక్ కేర్ చేస్తుంది. అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, కౌన్సిలింగ్ కానీ, రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు. ఇక దేశంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ కి పర్మిషన్స్ ఉండాలి. పర్మిషన్స్ అనేవి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి కూడా. ఇప్పుడు రీసెంట్ గా మాట్లాడుకోవాలి అంటే తెలంగాణలో ఒక కాలేజ్, ఆంధ్రాలో ఒక కాలేజ్కి అయితే పర్మిషన్స్ అయితే ఈ అకాడమిక్ ఇయర్ రద్దు చేశారు. మరి వాళ్ళు కోర్టుకి వెళ్తారా, తీసుకొస్తారా అనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ప్రతి సంవత్సరం వాళ్ళు అనేది చెక్ చేస్తూ ఉంటారు. సో నామ్స్ అనేవి సాటిస్ఫై అయితే కనుక కాలేజ్కి పర్మిషన్స్ ఇస్తారు, ఆ అకాడమిక్ ఇయర్కి, లేదు అంటే రద్దు చేస్తారు. సో ప్రతి కాలేజ్కి నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క గుర్తింపు అయితే ఉండాలి. రైట్, ఇక మనం మాట్లాడుకుంటున్న కరీంనగర్ కాలేజ్కి వచ్చేసి టోటల్ ఇంటేక్ వచ్చేసి 100 సీట్లు. ఓకే, ఈ 100 సీట్లని ఎలా క్లాసిఫై చేస్తారో తర్వాత స్లైడ్స్ లో చూద్దాం. రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దామండి. అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారు, అడ్మిషన్ క్రైటీరియా ఏంటి అంటే మనకి బైపీసీ స్ట్రీమ్లో, లేదు అంటే ఎంబైపీసీ స్ట్రీమ్లో, లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో మనం ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళకున్న నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకుంటూ ఉంటారు కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. నీట్ యూజీ ఎగ్జామ్ అనేది రాస్తే నీట్ యూజీలో వాళ్ళు క్వాలిఫై అయితే, సో నీట్ యూజీలో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అయితే వాళ్ళు ఎలిజిబుల్. ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఉంటారు కదా, కొంతమంది అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తారు కదా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో ఎవరైతే పాస్ అవుతారో, ఎలా పాస్ అవ్వాలో కూడా ఇచ్చారు. ఓసీ విద్యార్థులు అయితే కనుక 50% కంటే తక్కువ రాకూడదండి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకుండా వాళ్ళు పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి కనుక సాటిస్ఫై చేస్తే కనుక మీకు ఎలిజిబిలిటీ ఇచ్చినట్టే. అండ్ ఇంకా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటంటే 17 సంవత్సరాలు అయితే కంపల్సరీ నిండి ఉండాలి. 2025 డిసెంబర్ 31కి అయితే ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందాలనుకుంటున్న విద్యార్థికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, మనం సీట్ల ఇంటేక్ గురించి మాట్లాడుకోవాలంటే టోటల్ సీట్స్ వచ్చేసి 100 సీట్లు కదా. ఇందులో 85% అనేది స్టేట్ కోటా, రిమైనింగ్ 15% అనేది ఆల్ ఇండియా కోటా. మనకి కరీంనగర్ కోటా వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఫిల్ చేస్తారని చెప్పాను కదా. ఆల్ ఇండియా కోటా వచ్చేసి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవుతాయండి. మీ అందరికీ తెలుసు ఎంబీబీఎస్ వచ్చేసి 5.5 సంవత్సరాలు చేయాల్సిన ప్రోగ్రామ్. 4.5 సంవత్సరాలు మనం కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం అనేది ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకే, సో ఇది సీట్ల యొక్క క్లాసిఫికేషన్. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూద్దాం, ఫీజెస్ ఎలా ఉంటాయి చూద్దాం. ఓకే, మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్లో చదువుకోవాలి అంటే ఫీజెస్ ఎలా అవుతాయి అంటే మనకి ఫీజెస్ మోస్ట్లీ ఎక్కువ ట్యూషన్ ఫీజే మాట్లాడుకుంటాం. ట్యూషన్ ఫీజు ఎంత అని మాట్లాడుకుంటాం. ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా మాట్లాడుకుందాం. ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000, సిడిఎస్ ఫీజు వచ్చేసి 5,000, ఈ లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, ఇక సెంట్రల్ స్టోర్ ఫీజు వచ్చేసి 2,000, లైబ్రరీ ఫీజు 2,000, కాషన్ డిపాజిట్ 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ 3,000, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అయితే 1,000 రూపాయలు, నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000. మనకి ఓసీ కానీ బీసీ కానీ క్యాస్ట్కి చెందిన విద్యార్థి ఎంబీబీఎస్ చదవాలంటే మొదటి సంవత్సరం అయ్యే ఖర్చు 29,000 రూపాయలు. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థికి అయితే 27,000 రూపాయలు అవుతుందండి. మనకి లైబ్రరీ ఫీజెస్ అండ్ ట్యూషన్ ఫీజెస్ వచ్చేసి ప్రతి సంవత్సరం పే చేయాలి. రిమైనింగ్ ఫీజెస్ వచ్చేసి అడ్మిషన్ తీసుకుంటున్న టైంలో పే చేస్తే సరిపోతాయి. ఓకే, ఇక హాస్టల్స్ గురించి మాట్లాడాలి అంటే హాస్టల్స్ అయితే టెంపరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకైతే పర్మనెంట్ హాస్టల్స్ ఇంకా కన్స్ట్రక్షన్ జరగలేదు. కొన్ని హాస్టల్స్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి 2 BHK ఫ్లాట్స్ తీసుకుని కూడా మనకి హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కొక్క హాస్టల్ కి, ఒక్కొక్క రూమ్ కి 2-3 షేరింగ్ అయితే ఇస్తున్నారండి. గీజర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా మనకి పర్మనెంట్ హాస్టల్స్ అనేవి 25 ఎకరాల క్యాంపస్ లో
ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన కాలేజెస్కి అంటే 2021 తర్వాత 2019, 20, 21 కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేశారో ప్రతి జిల్లాకి ఒక కాలేజ్ ఉండాలి అని, సో అందులో భాగంగా ఏర్పాటు చేసిన కాలేజెస్కి పర్మనెంట్ హాస్టల్స్ అయితే ఇంకా అంత చెప్పుకునే అంత రేంజ్లో అయితే ఇంకా డెవలప్ కాలేదు. సో కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ విద్యార్థులను వాళ్ళు వదిలేయలేదు. ప్రైవేట్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ కూడా అంతే, మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. బస్ ఫెసిలిటీ ఉంది, మెస్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీకు వెజ్ నాన్ వెజ్ కూడా వాళ్ళు సప్లై చేస్తారు. ఇక సో ఇది బేసిక్గా ఒక విద్యార్థి కంఫర్టబుల్గా చదువుకోవడానికి ఏం కావాలో వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర లేకపోయినా ప్రైవేట్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన హాస్టల్ ఫీజు గురించి మాట్లాడుకోవాలి అంటే మనకి నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి 5,000 అండి. కాషన్ డిపాజిట్ ఏదైతే రిటర్న్ వస్తుందో అది మనం 5,000 పే చేయాలి. ప్రతి నెలకి 1,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 పే చేయాలి. ఇంకా హాస్టల్ అడ్మిషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. సో కరీంనగర్ లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో చదువుకోవాలి అంటే సంవత్సరానికి మనకి ఎంత హాస్టల్ ఫీజు అవుతుందంటే 23,000 రూపాయలు అయితే మనకి హాస్టల్ ఫీజు ఖర్చు అవుతుంది. ఓకే, దీంట్లో 5,000 రూపాయలు అనేవి మనకి రిటర్న్ వస్తాయి. అసలు ఈ కాలేజ్ లో చదవాలంటే మనకి నీట్ ఎగ్జామ్ లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. మీరు గనక ఓసీ విద్యార్థులు అయితే అబ్బాయిల కోసం అయితే 96,257 లోపు ర్యాంక్ రావాలి. అమ్మాయిలకైతే 1,30,511 లోపు ర్యాంక్ రావాలి. బీసీఏ వాళ్ళకైతే 2,45,140 లోపు అబ్బాయిలకి, 2,28,088 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక బీసీబీ అయితే గనక 1,53,709 లోపు అబ్బాయిలకి, 1,52,504 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ అమ్మాయిలకైతే 1,98,849 లోపు రావాలి. ఇక బీసీడీ వాళ్ళకైతే అబ్బాయిలకి 1,52,040 లోపు అబ్బాయిలకి, 1,52,998 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ వాళ్ళకైతే 1,48,501 లోపు అబ్బాయిలకి, 1,60,374 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1,44,808 లోపు అబ్బాయిలకి, 1,16,998 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే అబ్బాయిలకి 2,13,73 లోపు, అమ్మాయిలకైతే 2,19,035 లోపు ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,28,193 లోపు అబ్బాయిలకి, 2,28,763 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో కరీంనగర్ లో, ఈ కాలేజ్ లో మనకి అడ్మిషన్ కావాలంటే నీట్ ఎగ్జామ్ లో ఈ ర్యాంక్స్ లోపు అయితే మనకి ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇది వాళ్ళ వీడియో. మరొక కాలేజ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.